వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి తెలుసుకుందాము. ఇంకా దీప జోష్న ఇద్దరు సీఈఓగా అగ్రిమెంట్ మీద సంతకం చేయమని శివరామయ్య అయితే చెప్తాడు. ఇంకా జోష్న సంతకం చేసి, దీప నువ్వు చదువుకోలేదు కదా, నువ్వెలా సంతకం చేయగలుగుతావు, సరేలే వేలుముద్రయ్యి అని ఎగతాళిగా మాట్లాడుతుంది. నువ్వు స్కూల్కి వెళ్ళటానికి పొద్దున లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేదాకా ఎవరో ఒకరు నీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. పైగా 25 లక్షలు విలువ చేసే కారులో నువ్వు స్కూల్కి వెళ్తావు. ఇన్ని సదుపాయాలు ఉంటేనే నువ్వు చదువుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు. కానీ పేదవాళ్ళ బ్రతుకు అలా కాదు. దీప పొద్దున్న లేచి తన వంట తనే చేసుకొని, చినిగిపోయిన బ్యాగులో బుక్స్ పెట్టుకొని, అస్తవ్యస్తంగా ఉన్న డ్రెస్ వేసుకొని 20 కిలోమీటర్లు దూరం ఉన్న స్కూల్కి సైకిలు లేదంటే నడుచుకుంటూ వెళ్ళి 5వ తరగతి వరకు చదివింది. ఆ విషయం దీప లైఫ్లో చాలా ఎక్కువే. పైగా తన చదువుకుంటున్న రోజుల్లో తన తండ్రి ఎంతో కష్టపడుతున్నాడు. తన చదువుని పక్కన పెట్టి మరి తన తండ్రికి చేదోడుగా మారింది దీప. అలాంటి దీపతో నీకేంటి పోలిక? దీప 5వ తరగతి చదువుకుందని నువ్వు హేళన చేస్తున్నావు. కానీ దీప సిచ్యువేషన్కి, దీప జీవితానికి దీప చదివిన 5వ తరగతి తనకు చాలా పెద్ద చదువే అని కార్తీక్ చెప్తాడు. సరేలే బావా, ఇంకాపు. నీ భార్య గురించి ఎంతగాని గొప్పలు చెప్పుకుంటావు, నీ భార్య గొప్పదని అంటావు, అంతే కదా. సరే, ఇప్పుడు వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చుంటా.